బిగ్ బాస్ డే 2 ప్రోమో. శేఖర్ భాష నువ్వు మనిషివా పశువా మడత పెట్టేసిన ఆకుల తొలి రోజే ఫైట్. బిగ్ బాస్ ఆట మొదలైపోయింది. 14 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. గత సీజన్ల కంటే భిన్నంగా ఈసారి నో కెప్టెన్, నో రేషన్, నో ప్రైజ్ మనీ అంటూ ట్విస్ట్ ఇచ్చారు. రేషన్తో పాటు ప్రైజ్ మనీని సంపాదించుకుంటేనే వస్తుందని అన్లిమిటెడ్ అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఆట మొదలైపోయింది. ఇక డే 2 ప్రోమో వచ్చేసింది. ఇక నిన్నటి ఎపిసోడ్లోని 14 మంది కంటెస్టెంట్స్లో ఇంట్రెస్టింగ్గా అనిపించిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది నాగం మణికంఠని. అతని హౌస్లో నుంచి పంపించడానికి ముందే టార్గెట్ చేశారు. ఆదిత్య ఓంతో పాటు నైనిక, బేబక్క, విష్ణుప్రియ, సోనియా వీళ్ళంతా నాగ మణికంఠను హౌస్లో నుంచి పంపించడానికి ఓట్లు వేయడంతో ఎమోషనల్ అయ్యాడు నాగమణికంఠ. అది ఫేక్ ఎలిమినేషన్ కాబట్టి సరిపోయింది, కానీ అది నిజమైతే నా లైఫ్ ఏంటంటూ ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్న నాగమణికంఠ ఆదిత్య ఓంపై అటాకింగ్ ప్లే మొదలుపెట్టారు. తాజా ప్రోమోలో ఆదిత్య ఓం గురించి నిఖిల్, పృథ్వీలతో చెప్తూ ఫైర్ అయ్యాడు మణికంఠ. ఆయన బిహేవియర్లో తేడా ఉంది, మాట్లాడే విధానంలోనూ తేడా ఉంది. నేను అతన్ని లైక్ చేయను అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు మణికంఠ. ఇక ప్రోమోలో ఆటలు, సయ్యాటలు, స్విమ్మింగ్ పూల్, జలకాలు, కుప్పిగంతలు స్టార్ట్ అయిపోయాయి. ఆరెంజ్లతో ఆట ఆడుకుంటూ సోనియా ఆకుల అభ్యంతరం చెప్పింది. దాంతో శేఖర్ భాషకి ఒళ్ళు మండింది. బిగ్ బాస్ రూల్స్లో ఆరెంజ్లతో ఆడకూడదని రాశారా అని లాజిక్లు లాగుతున్నాడు. బుద్ధి లేకపోతే అక్కడ తినడానికే ఉండదు, అలాంటిది తినే వాటితో ఆటలేంటి భాష? అదే విషయంపై ఫైర్ అయింది ఆకుల. నీకు ఇచ్చిన వాటితో నువ్వు ఆడుకో, కిందేసి తొక్కుకో, డ్రైనేజ్లో వేసుకో, అది మాత్రం వేరే వాళ్ళకి పెట్టకు, మనుషుల్లా తినాలనుకునే వాళ్ళకి అవి పెట్టకు అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది సోనియా ఆకుల. దాంతో శేఖర్ భాష ఆ ఆరెంజ్లను తింటూ ఆడిన వాటితోనే తిన్నా, ఇప్పుడు నేను మనిషిని కాదా అంటూ వితండవాదం స్టార్ట్ చేశాడు. తినే వాటితో ఆటలు ఆడడం ఎందుకని సోనియా కూల్గానే చెప్పింది, కానీ మనోడి ఆ టీవీ డిబేట్లతో అడ్డంగా వాదించడం అలవాటైపోయిందో ఏమో కానీ ఇక్కడ కూడా నేను మనిషిని కాదా అంటూ కింద పడ్డ వాటిని తింటూ వింతగా ప్రవర్తించారు శేఖర్ భాష. ఆ తర్వాత హౌస్లో ఉన్న 6 కంటెస్టెంట్స్కి పట్టుకుని వదలండి అంటూ తొలి టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్లో గెలిచిన దాన్ని బట్టే హౌస్మేట్స్కి రేషన్ రాబోతుంది.